హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే రివైండ్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 అవర్స్ 9 మినిట్స్ రన్ టైమ్తో రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉంది, వీకెండ్ రీచ్ అయితే లేదని డెప్త్ రివ్యూలో మాట్లాడుకుందాం. ఈ మూవీ అయితే ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ చూసేసరికి నా పని అయిపోయిందండి. నాకైతే తలనొప్పి వచ్చేసి నీరసం వచ్చేసింది. ఇంక సెకండ్ హాఫ్ చూసాకైతే ఐడియా పరంగా బాగానే ఉంది, కానీ ఎగ్జిక్యూషన్ మొత్తం పోయిందని చెప్పాలి. ఇంకా టైటిల్ కానీ ఆ పోస్టర్స్ కానీ ఇవన్నీ చూసి ఒక మంచి టైం ట్రావెలర్ మూవీ అని ఈ మూవీని అయితే స్టార్ట్ చేశానండి. బట్ మీరు నాలా మోసపోవద్దు. ఒక చిన్న లవ్ స్టోరీ కోసం, ఒక లవ్ పాయింట్ కోసం ఏదో టైం ట్రావెల్ చేసినట్టు అనిపిస్తుంది. సో సేమ్ ఇలానే ఒక మూవీ ఉంటుందండి, అద్భుతం అని, మన తేజ సజ్జా గారిది. మీరు ఎవరు చూడకపోతే ఆ మూవీని అయితే పక్కా ట్రై చేయండి. అందులో టైం ట్రావెల్ కానీ లవ్ కాన్సెప్ట్ని కానీ చాలా బాగా బ్యాలెన్స్ చేస్తారు. బట్ ఈ మూవీలో అయితే ఆ టైం ట్రావెల్ కాన్సెప్ట్ని అనవసరంగా యూజ్ చేసుకున్నారు, సరిగ్గా చూపించలేకపోయారో అని అనిపించింది. ఒక బోరింగ్ నెరేషన్స్తో ఒక మంచి పాయింట్ని వేస్ట్ చేశారనిపించింది. సో కంప్లీట్గా మూవీ అయితే నాకు నచ్చలేదండి. టైం ట్రావెల్ ఎందుకు తీసుకున్నారో నాకే తెలియదు. ఆ కాన్సెప్ట్ మొత్తం రొటీన్ పాత చంద్రగా పచ్చ లవ్ స్టోరీ ఉంటుంది. ఈ మూవీయే బాగాలేదంటే దీనికి మళ్ళీ ఫాస్ట్ ఫార్వర్డ్ అని చెప్పి మళ్ళీ ఒక సీక్వెల్ కూడా అనౌన్స్ చేశారండి. అసలు ఎందుకు తీస్తున్నారో ఈ సీక్వెల్స్, ఎవరు చూస్తున్నారో నాకే అర్థం కావట్లేదు. మూవీ ఆడినా ఆడకపోయినా ముందే సీక్వెల్ అనౌన్స్ చేసేస్తున్నారు. కిబుని ఫ్యామిలీతో చూడొచ్చు అంటే జస్ట్ చూడొచ్చు అడల్ట్ కంటెంట్ మీద. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరో హీరోయిన్ లవ్ చేసుకుంటారండి. ఆ తర్వాత హీరో కొన్ని విషయాలు ఏంటి ఎలా జరుగుతుంది అనిపిస్తుంది. సో ఆ విషయాలు ఏంటి, హీరో ఏం చేశాడు, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. కిబులో పాజిటివ్ విషయానికి వస్తే హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అనిపించింది. ఎస్పెషల్లీ హీరోదండి, ఆయనకైతే ఒక మంచి హిట్ పడితే చూడాలనిపిస్తుంది నాకు కూడా. వీళ్ళు తీసుకున్న పాయింట్ అయితే చాలా బాగుందండి. అండ్ ఈ మూవీ చూస్తే మనకు అర్థమైపోతుంది ఒక లో బడ్జెట్ ఫిల్మ్ అని చెప్పి. అందుకే ఆ టైం ట్రావెల్ కాన్సెప్ట్ కానీ ఇవన్నీ కూడా చాలా ఆర్టిఫిషియల్గా కనిపిస్తూ ఉంటాయి మనకి. గిమ్ములో నెగిటివ్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండి షార్ట్ ఫిల్మ్ కంటే దారుణంగా ఉందని చెప్పాలి. అలానే ప్రతి సీన్ కూడా ఏదో ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు, క్లైమాక్స్ వచ్చేసరికి ఏమీ ఉండదు. దీని మాత్రం దానికి ఇంతసేపు లాగాలని అనిపిస్తుంది మనకే. ఇంకా హీరో చనిపోయిన తండ్రిని మీట్ అయ్యే సీన్ కానీ హీరోయిన్తో వచ్చే లవ్ సీన్స్ కానీ ఎక్కడా కూడా ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదండి. ఏదో సీన్లు వెళ్తూ ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం అంతే. ఇంకా అసలు ఆ విలన్ ఎందుకు ఉన్నాడు, దానికంటే కామెడీనే బెటర్ ఏమో అని నాకు అనిపించింది. అసలు మూవీలో ఏం హైలైట్ చేయాలనుకున్నారో, వీళ్ళు ఏం హైలైట్ చేశారో వాళ్ళకే తెలియాలి. గిమ్ములో సాంగ్స్ కూడా చాలా అంటే చాలా ఇరిటేటింగ్ అనిపిస్తాయి, చాలా వరకు ట్రిమ్ చేయొచ్చు కూడా. ఇంకా ఆఫీస్లో గుడ్డు చూసే సాంగ్, హీరోయిన్ చూస్తే సాంగ్, తండ్రిని చూస్తే సాంగ్, ఇలా ప్రతిదానికి సాంగ్లు వేసుకుంటూనే వెళ్తారు. సో ఫైనల్గా ఈ మూవీకి మన ఇచ్చే వడ్డీకి ఏంటంటే ఇది ఒక లవ్ స్టోరీ తీసుకుంటే బాగుండేది, దీనికి ఒక టైం ట్రావెల్ అనే కాన్సెప్ట్ని అనవసరంగా అటాచ్ చేశారని నాకు అనిపించింది. సో కంప్లీట్గా టైం వేస్ట్ అండి. టైం ట్రావెల్ అనుకుంటే మాత్రం మీరు పబ్లో కాలేసినట్టే. సో ఇది కంప్లీట్గా నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళి ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.